Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class science, chapter 10, shadows, images, part 3 video. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ 2లో మనం షాడోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఓకే, సో సేమ్ ఆబ్జెక్ట్ నుంచే మనం డిఫరెంట్ షేప్ ఆఫ్ షాడోస్ని ఫామ్ చేస్తున్నాం. ఎప్పుడు ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని చేంజ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా గురించి తెలుసుకుందాం. యాక్టివిటీ 6, మేకింగ్ ఏ పిన్ హోల్ కెమెరా. ఈ పిన్ హోల్ కెమెరా ద్వారా మనం పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. యూ విల్ నీడ్, సో ఈ పిన్ హోల్ కెమెరా చేయడానికి మనకి ఏమేమి కావాలి? ఏ పీవీసీ పైప్ అబౌట్ 8 centimeters in diameter and of length 30 centimeter. A PVC pipe about 7 centimeter in diameter అండ్ ఆఫ్ లెంగ్త్ 20 సెంటీమీటర్. సో ముందుగా 20 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్నటువంటి ఒక పీవీసీ పైపు, దాని యొక్క డయామీటర్ 8 సెంటీమీటర్ ఉండాలి. అలాగే ఇంకొకటి వచ్చేసి 20 సెంటీమీటర్ లెంగ్త్ 7 సెంటీమీటర్స్ డయామీటర్ ఉన్నటువంటి ఒక పీవీసీ పైప్ని తీసుకోవాల్సి ఉంటుంది. 1 బ్లాక్ డ్రాయింగ్ షీట్, ఆయిల్ 1 ml, 2 rubber bands, a pin and A4 sheet. If you cannot get PVC pipes, take a thick sheet of paper and roll it to form tubes. The diameter and length of the tubes should be the same as that given for the pipes. ఓకే, సో ఈ 2 పైప్స్తో పాటు ఇంకా మనకేం కావాలి? ఒక బ్లాక్ డ్రాయింగ్ షీట్ కావాలి, అండ్ 1 ml ఆయిల్ కావాలి, 2 రబ్బర్ బ్యాండ్స్, ఒక పిన్, అలాగే A4 షీట్ ఒకటి కావాలి. ఒకవేళ మన దగ్గర పీవీసీ పైప్స్ లేవనుకోండి, థిక్ పేపర్ షీట్ని తీసుకొని దాన్ని రోల్ చేసినట్టయితే మనకు ట్యూబ్ షేప్లో ఫామ్ అవుతాయి అన్నమాట. సో దాని యొక్క డయామీటర్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక డివైడర్ కంపాస్ తీసుకొని మనం చెక్ చేస్తే we will get the PVC pipes with as it is the given diameter. Cut a piece of black paper and put it like a cap at one end of the big PVC pipe and fix it with a rubber band as shown in figure 8a. సో ఇప్పుడు మనం పీవీసీ పైప్స్ తీసుకున్నాం కదా, అందులో 30 సెంటీమీటర్ అంటే ఏదైతే పెద్ద లెంగ్త్ ఉన్నటువంటి పీవీసీ పైప్ ఉందో దానికి మనం ఒక బ్లాక్ పేపర్ని క్యాప్లా చుట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయాలన్నమాట. ఓకే, దెన్ పుట్ ద వైట్ పేపర్ లైక్ ఏ క్యాప్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద థిన్నర్ పీవీసీ పైప్. సో ఇప్పుడు వైట్ పేపర్ తీసుకొని చిన్న పీవీసీ పైప్కు మనం క్యాప్లా వేసి దానికి రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే, వన్ ఎండ్ ఆఫ్ ద పైప్కి. Fix it with a rubber band as shown in figure 8a. Now make a hole in the middle of black paper cap with the help of a pin. Put 2 to 3 drops of oil on the white paper cap so that it becomes translucent. Insert the thin pipe into the big pipe. Your pinhole camera is ready. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, ఇప్పుడు ఇంకొక థిన్నర్ పైప్కి మనం వైట్ పేపర్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాము. ఇప్పుడు బ్లాక్ పేపర్ క్యాప్ వేసాం కదా, సో ఆ పీవీసీ పైప్కి బ్లాక్ పేపర్ వేసాం కదా, అక్కడ మనం ఒక హోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మిడిల్లో ఒక పిన్ తీసుకొని హోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైట్ పేపర్ కవర్ చేసింటాం కదా, వైట్ పేపర్ క్యాప్ చేసినటువంటి దాని మీద ఒక 2 to 3 drops ఆయిల్ వేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్ పైప్లోకి ఈ వైట్ క్యాప్ చేసినటువంటి ఈ పైప్ని లోపల పెట్టాలి. సో ఈ వేలో నుంచి లోపలికి పెట్టాలన్నమాట. సో ఇలా చేస్తే మన యొక్క పిన్ హోల్ కెమెరా రెడీ అయిపోతుంది. Arrange a lighted candle in front of the pinhole of the camera. Move the thinner pipe forward and backward to get a clear picture of the candle on the screen of the thin pipe.
దిస్ పిక్చర్ ఈజ్ టు బి అబ్జర్వ్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద థిన్ పైప్. ఇప్పుడు ఏం చేసాము, పెద్ద పైప్లోకి మనం చిన్న పైప్ని ఇన్సర్ట్ చేసాము కదా. సో ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు పిన్ హోల్ కెమెరా అయిపోతుంది ఇది. ఈ పిన్ హోల్ కెమెరా ముందు మనం ఒక క్యాండిల్ని వెలిగించి పెట్టాలి. అండ్ పెద్ద పైప్ లోపల చిన్న పైప్ ఉంటుంది కదా, ఆ చిన్న పైపుని మనం బ్యాక్వర్డ్కు ఫార్వర్డ్కు చేస్తూ ఉంటే ఆ క్యాండిల్ యొక్క పిక్చర్ మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. దేని ద్వారా? థిన్ పైప్ ద్వారా. సో ఈ పిక్చర్ వచ్చేసి అబ్జర్వ్ చేసినట్టయితే థిన్ పైప్ యొక్క బ్యాక్ నుంచి మనకు కనిపిస్తుంది. ఓకే, ఐ విల్ షో యూ. సో ఇది మన యొక్క పిన్ హోల్ కెమెరా కదా. సో ఇక్కడ మనం క్యాండిల్ని వెలిగించి లోపల థిన్ పైప్ పెట్టాము. దాన్ని బ్యాక్వర్డ్కు ఫార్వర్డ్కు చేస్తే ఈ క్యాండిల్ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే దాని యొక్క పిక్చరు క్లియర్గా కనిపిస్తుంది. వాట్ డూ యూ సీ? ద ఫ్లేమ్ ఆఫ్ ద క్యాండిల్ అపియర్స్ ఇన్వర్టెడ్ ఆన్ ద స్క్రీన్. వై ఈజ్ ఇట్ లైక్ దట్? ఓకే, సో ఇక్కడ మనకు పిన్ హోల్ కెమెరా ద్వారా నుంచి మనం క్యాండిల్ యొక్క ఫ్లేమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ మనకు ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా క్యాండిల్ యొక్క ఫ్లేమ్ ఎలా వెలుగుతూ ఉంటుంది? ఇలా వెలుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పిన్ హోల్ కెమెరా ద్వారా నుంచి చూస్తామో అది ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది. అంటే ఈ విధంగా రివర్స్లో కనిపిస్తుంది అనమాట. ఎందుకు అలా కనిపిస్తుంది? దిస్ ఈజ్ నాట్ ద షాడో ఆఫ్ ద క్యాండిల్, ఇట్ ఈజ్ ఇట్స్ ఇమేజ్. నిజానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటి? షాడో కాదు, దాని యొక్క ఇమేజ్ కనిపిస్తూ ఉంది. బట్ ఇట్ ఈజ్ ఇన్ ద ఇన్వర్టెడ్. బై అబ్జర్వింగ్ ఫిగర్ 9a, try to understand how light enters into the pinhole camera. సో ఏ విధంగా పిన్ హోల్ కెమెరా ద్వారా లైట్ ఎంటర్ అయి ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫిగర్ 9a ఇచ్చారు చూడండి. ఫస్ట్ ముందుగా ఇది మనం పెద్ద పైప్కి బ్లాక్ షీట్ వేసాము, దీనికి హోల్ పెట్టాము ఒక పిన్ సహాయంతో. అండ్ నెక్స్ట్ లోపల థిన్ పైప్ చిన్న షార్ట్ పైప్ పెట్టాము, దానికి వైట్ పేపర్ చుట్టేసాము, దాని మీద 3 to 4 టాప్స్ ఆయిల్ కూడా వేసాము. సో ఇదంతా కూడా ఎక్స్పెరిమెంట్ మనం ముందుగానే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది మొదట ఫస్ట్ హోల్ నుంచి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ బాటమ్ ఆఫ్ ద ఫ్లేమ్ వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో అలా ఫామ్ అవడం వల్ల ఫ్లేమ్ వచ్చేసి మనకు ఇన్వర్ట్గా రివర్స్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, దెన్ దిస్ విల్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఫర్ ఇన్వర్షన్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇమేజ్ ఎందుకు మనకు రివర్స్లో కనిపిస్తుందో రీజన్ తెలుస్తుంది. ద లైట్ ఫ్రమ్ ద క్యాండిల్ ట్రావెల్స్ స్ట్రైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫ్రమ్ ఈచ్ పాయింట్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ద candle, but only the light coming in particular directions can enter into the camera through its pinhole. ఓకే, సో మామూలుగా క్యాండిల్ నుంచి వచ్చేటువంటి లైట్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటుంది? అన్ని డైరెక్షన్లో స్ట్రైట్ పాత్లో ట్రావెల్ చేస్తుంటుంది అన్నమాట లైట్. ఓకే, సో ఈ క్యాండిల్ నుంచి వచ్చేటువంటి ఫ్లేమ్ యొక్క ఈచ్ పాయింట్ కూడా మనకు అన్ని డైరెక్షన్స్లో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇక్కడ కొన్ని పర్టికులర్ డైరెక్షన్స్లో మాత్రమే లైట్ అనేది వస్తూ ఉంది చూడండి కదా. సో ఆ పిన్ హోల్ కెమెరాకి ఓన్లీ సమ్ పర్టికులర్ డైరెక్షన్స్లో మాత్రమే ఆ లైట్ రావడం వల్ల మనకు అలా కనిపిస్తూ ఉంది. Light which comes from the point at the top of the flame goes straight towards the bottom of the screen, and light comes from the point at the bottom of the flame goes towards
స్ట్రైట్ టువర్డ్స్ ద టాప్ ఆఫ్ ద స్క్రీన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 9A. ఇందాకనే నేను చెప్పాను, ఏమని చెప్పాను, ఈ టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ ఉంది కదా, సో ఈ టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ వచ్చేసి స్ట్రైట్గా వెళ్తూ ఉంది. సో ఏ విధంగా స్ట్రైట్గా వెళ్తూ ఉంది, ఈ యొక్క స్క్రీన్ బాటమ్ ఆఫ్ ద స్క్రీన్కు ఇలా టువర్డ్స్గా బాటమ్ వెళ్తూ ఉంది. మరి ఈ ఫ్లేమ్ యొక్క బాటమ్ సో తిరిగి టాప్ ఆఫ్ ద స్క్రీన్కు స్ట్రైట్గా వెళ్తూ ఉంది. సో ఆ విధంగా మనకు ఫ్లేమ్ అంటే దాని యొక్క ఇమేజ్ మనకు ఇన్వర్షన్లో కనిపిస్తూ ఉంది. ఇన్ దిస్ వే the light coming in a particular direction from each point of the flame will be able to enter into the pinhole, and light going in other directions is blocked by the black shade. ఓకే, సో ఈ విధంగా లైట్ వచ్చేసి ఆ ఫ్లేమ్ యొక్క ఈచ్ పాయింట్ నుంచి పర్టికులర్ డైరెక్షన్లో వస్తూ ఉంది అన్నమాట. సో వచ్చి ఆ పిన్ హోల్ కెమెరాలోకి ఎంటర్ అవుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా లైట్ పిన్ హోల్ కెమెరా ద్వారా వచ్చినటువంటి ఆ ఇమేజ్ మాత్రం మనకు అలా కనిపిస్తూ ఉంది. రిమైనింగ్ లైట్ అంతా కూడా అదర్ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. అదర్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి అదర్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి లైట్ బ్లాక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద బ్లాక్ షీట్ కవర్డ్ ఆన్ ఇట్. దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఈ విధంగా ఇమేజ్ మనకు ఇన్వర్టెడ్ ఫామ్లో ఫామ్ అవుతుందన్నమాట. ద ఫార్మేషన్ ఆఫ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద పిన్ హోల్ కెమెరా ఎక్స్ప్లెయిన్స్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఈ పిన్ హోల్ కెమెరా యొక్క స్క్రీన్ మీద మనకు ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా ఫామ్ అయ్యింది. సో ఇది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే లైట్ వచ్చేసి ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ చేస్తుంది అని చెప్పి మనకు క్లియరేషన్ ఇచ్చింది. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ వచ్చేసి లైట్ ఏమవుతుంది, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుందని చెప్పుకున్నాం. టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ వచ్చేసి ఈ పిన్ హోల్ కెమెరా ద్వారా వెళ్ళినప్పుడు స్క్రీన్కు బాటంలో రీచ్ అవుతుంది. బాటమ్ ఆఫ్ ద ఫ్లేమ్ వచ్చేసి ఈ హోల్ ద్వారా వెళ్ళినప్పుడు టాప్ ఆఫ్ ద స్క్రీన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకు ఈ ఫ్లేమ్ యొక్క ఇమేజ్ ఇన్వర్షన్ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్ అయింది కదా, జస్ట్ సింపుల్లో మ్యాటర్లో. Now look at a tree through the pinhole camera as shown in figure 9B. What do you see? సో ఎగ్జాక్ట్లీ, సో ఇక్కడ కూడా అదే ఫాలో అవుతున్నాము. ఏం లేదు, ఈ టాప్ ఆఫ్ ద ట్రీ దీని మీద లైట్ ఉంటుంది. సో లైట్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. సో టాప్ ఆఫ్ ద ట్రీ వచ్చేసి ట్రావెల్ చేసినప్పుడు పిన్ హోల్ కెమెరా ద్వారా ట్రావెల్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుందని చెప్పుకున్నాం. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు స్క్రీన్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ మీద ఆ టాప్ ఆఫ్ ద ట్రీ యొక్క ఇమేజ్ పడుతుందన్నమాట. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద ట్రీ యొక్క ఇమేజ్ సో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు టాప్ ఆఫ్ ద స్క్రీన్ మీద పడుతుంది. సో ఆ విధంగా మనకి ఈ ట్రీ ఇక్కడ రివర్స్ రూపంలో కనిపిస్తుంది అన్నమాట. We get the full image of the tree in the pinhole camera, but when we put a candle in front of the pinhole camera, we get the image of the flame only. Why is it so? యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, పైన జస్ట్ ఫ్లేమ్ని మాత్రమే చూసాము. టోటల్ ఇక్కడ క్యాండిల్ మొత్తం ఉంది, కానీ ఫ్లేము అలాగే క్యాండిల్ని మాత్రమే మనం ఇక్కడ ఫ్లేమ్ని మాత్రమే మనం ఇమేజ్ చూసాం, క్యాండిల్ యొక్క ఇమేజ్ చూడలేదు. కానీ ఈ సిచ్యువేషన్లో ఈ కేసులో ఏం చేస్తున్నాం అంటే టోటల్ ట్రీ యొక్క ఇమేజ్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ట్రీ యొక్క ఇమేజ్ని చూడగలుగుతున్నాం కానీ క్యాండిల్లో పైన చెప్పుకున్నటువంటి కేసులో ఫ్లేమ్ని మాత్రమే చూసాము అని అడుగుతున్నారు. ప్రిడిక్ట్ వాట్ వుడ్ బీ హ్యాపెన్ ఇఫ్ యూ మేక్ 2 పిన్ హోల్స్ ఇన్ ద కెమెరా. ట్రై ఇట్ అండ్ రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ యువర్ నోట్బుక్. డిడ్ యువర్ ప్రిడిక్షన్స్ మ్యాచ్ విత్ యువర్ అబ్జర్వేషన్స్? ఓకే, సో ఎందుకు ఇలా జరిగింది, కేవలం ఫ్లేమ్ని మాత్రమే మనం ఇమేజ్ని చూడగలిగినాము, టోటల్ ఇమేజ్ని చూడలేకపోయాము. సో దాని యొక్క రీజన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం ఈ పిన్ హోల్ కెమెరాస్కు 1 కెమెరా పెట్టకుండా సారీ ఈ పిన్ హోల్ కెమెరాకు 1 హోల్ పెట్టకుండా 2 హోల్స్ పెట్టినట్టయితే ఇమేజెస్ ఏ విధంగా రావచ్చు, అబ్జర్వేషన్స్ని మన నోట్బుక్లో రాయాలి. అండ్ మన యొక్క ప్రిడిక్షన్స్ మన యొక్క అబ్జర్వేషన్స్కు మ్యాచ్ అయ్యేలా ఉండాలన్నమాట. ఓకే, దెన్ యాక్టివిటీ 7, ఫన్ విత్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. సో మీరందరూ కూడా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ చూసే ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వాటితో ఫన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. టేక్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అండ్ ట్రై టు ఫార్మ్ an image of a tree on a white drawing sheet. What do you observe in the image formed on the sheet? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తీసుకొని ఒక ట్రీ యొక్క ఇమేజ్ని ఫామ్ చేయాలన్నమాట డ్రాయింగ్ షీట్ మీద. సో ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఫిగరు, అది కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఎందుకు ఇన్వర్టెడ్గా ఉంటుంది? సో పిన్ హోల్ కెమెరాలో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు అది మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్గా ఫామ్ అవుతూ ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తీసుకున్నప్పుడు వైట్ డ్రాయింగ్ షీట్ మీద మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని చూసినప్పుడు ఆ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఫామ్లో కనిపిస్తూ ఉంది. సో దేనికి రీజను తెలుసుకుందాం. ద ఇమేజ్ ఆన్ ద వైట్ డ్రాయింగ్ షీట్ ఈజ్ ఇన్వర్టెడ్, ఇజంట్ ఇట్? వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్? సో ఆ డ్రాయింగ్ షీట్ మీద ఇమేజ్ ఏ విధంగా ఉంటుందంటే ఇన్వర్టెడ్గా ఉంటుందన్నమాట. సో ఎందుకు, వాట్ డూ యూ డిఫరెన్స్ డూ యూ నోటీస్ బిట్వీన్ ద ఇమేజెస్ ఫార్మ్డ్ త్రూ ద పిన్ హోల్ కెమెరా అండ్ త్రూ ద మ్యాగ్నిఫైయింగ్ లెన్స్? పిన్ హోల్ కెమెరా ద్వారా చూసినప్పుడు అలాగే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ద్వారా చూసినప్పుడు ఇమేజెస్ ఫామ్ అయినాయి. ఏ విధంగా ఫామ్ అయినాయి? ఇన్వర్టెడ్గా ఫామ్ అయినాయి. సో వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తీసుకున్నాం కదా. సో మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ యొక్క అంటే లెన్స్ని యూజ్ చేసి మనం డ్రాయింగ్ షీట్ మీద ఇమేజ్ని ఫామ్ అయ్యేలా చూసాము. ఆ ఇమేజ్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పిన్ హోల్ కెమెరాలో మనం ఇక్కడ వైట్ పేపర్ మీద ఆయిల్ వేసాం కదా. సో ఈ వైట్ పేపర్ మీద ఆయిల్ వేయడం వల్ల బ్లర్గా కనిపిస్తుంది అన్నమాట. మీకు తెలుసు ట్రాన్స్లూసెంట్ సబ్స్టాన్సెస్ నుంచి మనం షాడోస్ని క్లియర్గా అబ్జర్వ్ చేయలేము, బ్లర్గా ఉంటాయి, అన్క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ గ్లాస్ అంటే మనకు ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అంటే గ్లాస్ నుంచి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో అదే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ లేదు ఇక్కడ. ఓకే, దెన్ వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్ between the images formed through the pinhole camera and through the magnifying lens? సో పిన్హోల్ కెమెరాకు అలాగే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్కు ఎటువంటి ఇమేజెస్ ఫామ్ అయినాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఏముంది అంటే మ్యాగ్నిఫై లెన్స్లో మనకు ఇమేజ్ క్లియర్ కట్గా చాలా క్లీన్గా కనిపించింది. బట్ పిన్హోల్ కెమెరాలో మనకు ఇమేజ్ అన్క్లియర్గా ఉంది. You may notice that the image formed through the magnifying lens is clearer than that formed with a pinhole camera. పిన్హోల్ కెమెరా నుంచి చూసినటువంటి ఇమేజ్ కన్నా మనకు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ యూజ్ చేసి చూసినటువంటి ఇమేజ్ చాలా క్లియర్గా ఉందన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ షాడో. సో ఇప్పుడు ఇమేజ్కు షాడోకి డిఫరెన్స్ ఏముందో తెలుసుకుందాం. సో ఇమేజ్ అంటే ఏంటి? సో ఆబ్జెక్ట్ యొక్క వర్చువల్ ఫేస్నే మనం ఇమేజ్ అంటున్నాం. ఓకే, దెన్ షాడో అంటే ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క అన్లైటెడ్ అంటే లైట్ పడని చోట ఏరియానే మనం షాడో అని చెప్తున్నాం. సరే చూద్దాం. వి సీ అవర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ ఎవ్రీ డే. ఈజ్ ద పిక్చర్ ఇన్ ద మిర్రర్ ఏ షాడో ఆర్ యాన్ ఇమేజ్? మనం ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాం కదా. సో లెక్కలేనన్నిసార్లు మనం అద్దంలో చూసుకుంటుంటాం. మరి ఆ అద్దంలో కనిపించేటువంటి పిక్చరు షాడోనా లేదా ఇమేజ్నా? ఇమేజ్ అని చెప్తారు. ఎందుకు? సో మీ పిక్చర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీకు మిర్రర్లో కనిపిస్తూ ఉంది. షాడో అని చెప్పలేరు. బికాజ్ షాడోలో మనం కలర్ని చెప్పలేము. అండ్ నెక్స్ట్
ఇది కరెక్ట్ అదే ఆబ్జెక్ట్ అని గెస్ చేయలేము. ఇమేజ్ అని చెప్తున్నాం బికాజ్ ఇమేజ్ అంటే మన కళ్ళు మనకు కనిపిస్తున్నాయి, మన మూమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి, అండ్ మన యొక్క కలర్, మన ఏ డ్రెస్ కలర్ వేసుకున్నాము, మనం ఏ కలర్లో ఉన్నాము, మన ఎయిర్స్ ఏ కలర్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మనకు ఆ స్క్రీన్ మీద మిర్రర్ మీద కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఇమేజ్ అని చెప్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. We know that shadows are not colored, but an image as colors that are same as that of the object. Also, shadow shows only the outline of the object, but an image shows the complete object as it is, just like a photograph. ఎస్, ఇందాక చెప్పుకున్నా నేను, షాడోస్కి కలర్స్ ఉండవు, అంటే షాడోస్ వచ్చేసి కలర్లో ఉండవు, జస్ట్ బ్లాక్లోనే ఉండిపోతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇమేజ్. సో ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్లో ఏ కలర్స్ ఉన్నాయో, ఇప్పుడు మన బాడీలో మనం వేసుకున్నటువంటి డ్రెస్ కావచ్చు, జ్యువెలరీస్, అండ్ నెక్స్ట్ మనం రెడీ అయినటువంటి కలర్స్ అంతా కూడా మనకు ఇమేజ్ రూపంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ షాడో వచ్చేసి మనకి ఏం చూపిస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క అవుట్లైన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. బట్ ఇమేజ్లో అలా కాదు. మన ఫోటోగ్రాఫర్ మన ఫోటో తీస్తే ఎలా అయితే క్లియర్ కట్గా ఉంటుందో, ప్రతి ఒక్క వస్తువు కూడా, ప్రతి ఒక్క అవుట్లైన్ అండ్ టోటల్ కలర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కెన్ యూ ఫైండ్ ఎనీ అదర్ డిఫరెన్సెస్ ఆర్ సిమిలారిటీస్ బిట్వీన్ షాడోస్ అండ్ ఇమేజెస్? రైట్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఈ ఇమేజెస్కు అలాగే షాడోస్కు ఇంకా ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, సిమిలారిటీస్ ఏమేమి ఉన్నాయో మీరు నోట్బుక్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెన్ యూ షో ద డిఫరెన్స్ ఆఫ్ ఎ షాడో అండ్ అన్ ఇమేజ్ త్రూ ఏ డ్రాయింగ్? ఓకే. సో ఒక డ్రాయింగ్ ద్వారా షాడో అలాగే ఇమేజ్లో ఏ డిఫరెన్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డ్రా ద షాడో అండ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ షోన్ ఇన్ ఫిగర్ 10. ఓకే. సో ఈ ఫిగర్ 10లో చూపించినటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని అలాగే షాడోని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ అప్ టు యూ. యాక్టివిటీ 8. అబ్జర్వ్ ద రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండలో కూర్చున్నారనుకోండి, మీ బ్యాంగిల్స్ మీద సన్ రైజ్ పడినప్పుడు ఆ బ్యాంగిల్ మీద ఉన్నటువంటి చమ్కీలో లేదా డైమండ్ స్టోన్స్ ఉంటాయి కదా, దాని యొక్క షేప్స్ అన్నీ కూడా ఒక గోడ మీద పడుతూ ఉంటాయి. మీరంతా వీటిని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సరే, తెలుసుకుందాం ఇంకా క్లియర్ కట్గా. మేక్ యువర్ క్లాస్ రూమ్ డార్క్ బై క్లోజింగ్ ద డోర్స్ అండ్ విండోస్. ఆస్క్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ టు హోల్డ్ ఏ కెమెరా ఇన్ హిస్ హ్యాండ్. Take a torch and cover it glass with a black paper, leaving only slit in the middle. Now switch on the torch and adjust it so that light falls on the mirror in your friend's hand. Ask your friend to adjust the mirror so that the patch of light falls on another friend స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అట్ సమ్ డిస్టెన్స్. ఓకే. సో ముందుగా మనం ఈ యాక్టివిటీని చేయడానికి ఒక డార్క్ రూమ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఒక రూమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్లో ఉన్నటువంటి డోర్స్ని, విండోస్ని అన్నిటిని కూడా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మన ఫ్రెండ్కి మనం ఏం చెప్పాలంటే మిర్రర్ని పట్టుకొని నించుకోమని చెప్పాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక టార్చ్ తీసుకొని ఆ టార్చ్ని బ్లాక్ పేపర్తో, ఆ టార్చ్ యొక్క లైట్ ఎక్కడైతే పడుతుందో ఆ గ్లాస్ మొత్తం అంతా కూడా మనం బ్లాక్ పేపర్తో చుట్టేసి ఆ బ్లాక్ పేపర్ మిడిల్లో జస్ట్ ఒక చిన్న హోల్ని పెట్టేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ టార్చ్ని ఆన్ చేస్తే ఆ చిన్న హోల్ ద్వారా లైట్ అనేది మిర్రర్ మీద పడడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ని ఏం చేయాలంటే ఆ మిర్రర్కు కొంచెం డిస్టెన్స్లో ఉండేలా నించుకోమని చెప్పాలి. సో ఇప్పుడు టార్చ్ ఆన్ చేస్తే ఆ టార్చ్ స్లిట్లో నుంచి, హోల్లో నుంచి లైట్ ఆన్ అయ్యి మిర్రర్ మీద పడుతుంది. సో ఆ మిర్రర్ మీద పడినటువంటి ప్యాచ్ అనేది, లైట్ యొక్క ప్యాచ్ మీ ఫ్రెండ్ మీద పడుతుంది అనమాట. అంటే ఈ విధంగా నించుకున్నటువంటి ఫ్రెండ్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా పడుతుంది. ఓకే. దెన్ వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబోవ్ యాక్టివిటీ? సో ఈ యాక్టివిటీ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? సో మనం ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ వేస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొక పర్సన్ మీద పెడతా ఉంది కదా. అంటే ఇక్కడ ఏమవుతా ఉంది? రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, బౌన్స్ అవుతూ ఉంది.
when light falls on any object it rebounds back, this is called reflection. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడుతుందో అది బౌన్స్ అవుతుందన్నమాట. సో దాన్నే మనం ఏమంటున్నాం, రిఫ్లెక్షన్ అంటున్నాం. ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఏ టు కవర్ ద మిర్రర్ with a book. Now switch on the torch and focus it on the book. Can you see the patch of light on your friend? Why? Did the light that fell on the book not get reflected? సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్ ఏ అనేటువంటి ఒక ఫ్రెండ్కు ఆ మిర్రర్ ప్లేస్లో బుక్ని అడ్డంగా పెట్టుకోమని చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మిర్రర్ ప్లేస్లో ఏం చేస్తున్నాం, ఒక బుక్ని అడ్డంగా పెట్టుకున్నాం. ఓకే, ఒక బుక్ని అడ్డంగా పెట్టుకొని టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ బుక్ మీద ఫోకస్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ మీద ఆ లైట్ యొక్క పాత్ పడుతుందా లేదో చూడాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మీ ఫ్రెండ్ మీద లైట్ ప్యాచ్ అనేది పడదు. ఎందుకు? సో ఎందుకు ఇక్కడ బుక్ మీద పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ కాలేదు? సో బుక్ ఏమవుతుంది, ఒపాక్ సబ్స్టెన్స్ అవుతుంది. సో ఒపాక్ సబ్స్టెన్స్ వచ్చేసి లైట్ని దాని ద్వారా పాస్ చేయదన్నమాట. ఓకే, లైట్ని తన ద్వారా పాస్ చేయదు. we know that we can see the objects only after light is reflected from them as mentioned in activity 1. సో యాక్టివిటీ 1లోనే మనం తెలుసుకున్నాం కొన్ని సబ్స్టాన్సెస్ లైట్ని అలో చేస్తాయి, కొన్ని సబ్స్టాన్సెస్ లైట్ని అలో చేయమని చెప్పుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాము అంటే ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నామంటే దాని మీద ఖచ్చితంగా లైట్ పడి ఉంటుంది కాబట్టి లైట్ పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాం. లైక్ సో ఇది ఒక బుక్ అనుకోండి, దీని మీద లైట్ రేస్ పడితేనే కదా, ఈ లైట్ రేస్ పడి మనకు రిఫ్లెక్ట్ అయితేనే మన కంటికి కనిపిస్తున్నాయి. లైట్ పడాలి, తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి రీచ్ అవ్వాలి, అప్పుడే మనం ఇక్కడ ఒక బుక్ ఉన్నట్టుగా చూడగలుగుతాం. If light falls on any object it is reflected back, but we see reflected light as from a source only when it falls on the objects like mirror. ఓకే, సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడితే అది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట వెనక్కి. కానీ లైట్ సోర్స్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ మనకు కనిపించాలంటే కేవలం కొన్ని ఆబ్జెక్ట్స్ ద్వారా మాత్రమే లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందులో మిర్రర్ ఒకటి ఆబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రికాషన్: యూ కెన్ రిఫ్లెక్ట్ సన్లైట్ యూజింగ్ మిర్రర్స్ అండ్ ప్లే విత్ ఇట్, బట్ మేక్ షూర్ దట్ ద రిఫ్లెక్టెడ్ లైట్ డస్ నాట్ ఎంటర్ యువర్ ఐస్. సో మనం మిర్రర్స్ని యూజ్ చేసి సన్లైట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకోవచ్చు అనమాట. మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటాం కదా, మన బ్యాంగిల్స్ మీద మిర్రర్స్ కానీ లేదా మన డ్రెస్ మీద కొన్ని మిర్రర్స్ ఉంటాయి, వర్క్స్ ఉంటాయి, లేదా ఒక మిర్రర్తో కూడా మనం ట్రై చేయొచ్చు. కానీ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ మన ఐస్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి, బికాజ్ మన ఐసైట్ని దెబ్బతీస్తాయి అన్నమాట. ఇన్ దిస్ లెసన్ సో కీవర్డ్స్ ఏంటేంటి: లైట్, సోర్స్ ఆఫ్ లైట్, షాడో, ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్, ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్స్, ఒపాక్ సబ్స్టెన్స్, పిన్ హోల్ కెమెరా, ఇమేజ్, రిఫ్లెక్షన్. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లియర్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.